వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిహరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్నిత్యం యకారాయ నమో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి చాలా బాగా ఉంది. బుధాదిత్య యోగం, రవి బుధులిద్దరు కూడా కలిసి ఉన్నారు. మంచి వ్యాపారం జరుగుతుంది. చదువుకునే వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది. సిఏ చదివే వాళ్ళు కానీ చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ మంచి లాభదాయకంగా ఉంటుంది. కుజుడు బాగున్నాడు, ఆస్తులు కొనుక్కుంటారు. మరి తమకు రావాల్సిన డబ్బు వస్తుంది. చాలా బాగా ఉంది. కానీ సప్తమంలో శని ఉండటం చేత భార్యాభర్తలకి ప్రతికూలత రావడానికి బాగా అవకాశం ఉన్నది. విదేశాలకు వెళ్ళటానికి కూడా బాగా అవకాశం ఉంది. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం కాలసర్ప దోషం. సప్తమంలో కుజుడు పడటం ఒక దోషం. మరి సరిగా చెప్పాలంటే శని, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలు బాగుండకపోవటం చేత ఏ పనైనా సరే బాగా సాగుతుంది. కానీ వచ్చినట్లు అనవసరమైన దండగా మారే ఖర్చులు పెడతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బంగారం కొనుక్కుంటే సొమ్ము మిగులుతుంది. అనవసరమైన ఫ్యాన్సీ ఐటమ్స్ ఇట్లాంటివి దండగా మారేవి కొని మరి భోగం కోసమని కార్లు కొనటము ఇట్లాంటివి కొని తర్వాత ఇబ్బంది వచ్చినప్పుడు డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్న అన్ని రాశుల్లోకి కూడా కన్యారాశి చాలా బాగుంది. ఈ కన్యారాశికి ఎదురు లేదు. సరిగా చెప్పాలంటే ఈ కన్యారాశికి 5 గ్రహాలు బాగున్నాయి. 5 గ్రహాలు బాగున్న రాశి ఇంతవరకు ఏది కనపడలేదు. ఈ రాశి వాళ్ళు ఇది గోచారం చెబుతూ ఉన్నా. ఈ గోచారమే కరెక్ట్ కాదు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జన్మ లగ్నం చూడాలి. జన్మ లగ్న రీత్యా మీ జాతకం చెప్పించుకోవాలి. అట్లా చెప్పినప్పుడే మీ యొక్క జాతకం పూర్తిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎడంచెయ్యే కదా పనిచేయటం లేదంటే సరిపోలే. ఇప్పుడు ఒక పెద్ద బిందె తీసుకోవాలి. నీళ్ళు బిందె తీసుకోవాలి అంటే 2 చేతులతో పట్టుకుంటేనే బిందె లోపలికి వస్తుంది. అదే ఒక చేత్తో బిందె తీసుకొస్తే సగం నీళ్లు పైన పోతాయి. అట్లాగే ఇప్పుడు ఉన్న జాతకాన్ని బట్టి గోచారం బాగుంది. గ్రహచారం అనేది రెండోది జన్మలగ్న రీత్యా వస్తుంది. గ్రహచారం కుడి చేయి లెక్క, గోచారం ఎడం చేయి లెక్క. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోండి. ఈ సంవత్సరంలో ఇంత లాభం పొందేవాళ్ళు ఎవ్వరూ లేరు. వచ్చిన లాభాన్ని సక్రమంగా వినియోగం చేసుకోదలుచుకుంటే మీరు వెంటనే ఈ చెప్పింది వినంగానే
మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. జన్మలగ్న రీత్యా ఏమన్నా దోషాలుంటే దోషాలకి తగినటువంటి శాంతి చేసుకోండి. అట్లా చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి కష్టాలు రావు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రవి బుధులు కలిసి ఉండటం అనేది చాలా గొప్ప విశేషం. బుధాదిత్య యోగం అంటారు. ఇది చాలా మంచి యోగం. గురువు, రవి, బుధులు 3 గ్రహాలు ఏకాదశిలో ఉన్నాయి. దశమంలో కుజుడున్నాడు. కాబట్టి మీ మంచి యోగాన్ని మీరు బాగు చేసుకోవాలి అనేటట్లయితే తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి. స్వస్తి. ఒకటి కన్యాదానం ఒకటి. ఇటువంటి దానాలు విశేషమైన పుణ్యఫలాలను ఇచ్చేటువంటి దానాలు. కానీ ఇటువంటి దానాలు ఎవరు చేయటలేదు. దానాలు చేయకపోగా అందమైన ఆడపిల్లని హింసించటం, కనీసం 10 సంవత్సరాల లోపల పిల్లల్ని కూడా చెడగొట్టడం, ఇట్లాంటి మహాపాపమైన పనులు చేయటం వల్ల ఏలినాటి శనిలో ఎంత పుణ్యం చేసినా ఎంత గ్రహశాంతులు చేసినా ఆ 7 సంవత్సరాల 6 మాసాల లోపల పడరాని కష్టాలన్నీ పడి చివరికి బతికి బయటపడతావా అన్నంత పరిస్థితి బాగా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. మీకు ఇప్పుడు డబ్బులు వస్తాయి, డబ్బు బాగా సంపాదిస్తారు. ఇప్పుడు వచ్చే సంపాదన కంటే ఎక్కువ సంపాదన వస్తుంది. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును. మొన్న ఈ మధ్య ఒకటి చెబుతున్నారు. కోటీశ్వరుడు ఓ పిల్ల కావాలని కోరుకున్నాడు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆ పిల్ల ఇతని మాటలకు లొంగలేదు. చంపి ముక్కలు ముక్కలుగా నరికాడు. ఏమన్నా వచ్చిన ప్రయోజనం ఉందా? ఎప్పుడు కూడా ఎవడు ఎంత పుణ్యం చేసుకుంటాడో వాడికి తగినటువంటి భార్య దొరుకుతుంది అని శాస్త్రం చెప్పింది. ఏమిటంటే ఒక గుడ్డ కొనుక్కొని కొన్నాళ్ల పాటు కట్టుకొని ఆ గుడ్డ రంగు పోయిందనో చిరిగిందనో అవతల బారేసి వేరే గుడ్డ కొనుక్కుంటారు. కొత్త గుడ్డ కట్టుకుంటారు, పాత గుడ్డ పారేస్తారు. ఇవాళ ఆడ మనిషి అంటే అందం ఉన్నంతకాలం అనుభవించి తరువాత ఆ ఆడ మనిషిని వదిలిపెట్టడం, పరస్త్రీ వ్యామోహం కలగటం, ఇటువంటి దుర్గుణాల వల్ల మన భారతదేశం, మన హిందూ మతం అనాది మతం. ఈ అనాది మతంలో ఇటువంటి పనులు జరగటం లేదు. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడ మనిషికి ఒక్కడే భర్త. ఈ విధమైన పద్ధతులు అనాది మతం నుంచి గృహస్థాశ్రమ ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని తప్పి సంచరించడం చేత అనేక రకాలైన బాధలు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఎవడు ఏ తప్పుడు పని చేస్తాడో వాడికి తగిన పరాభవం తప్పదు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు, ఎందుకంటే ఇది గోచారం, ఈ గోచారం 25 వంతులే జరుగుతుంది. మిగతా 75 వంతులు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము దాని మీద జరుగుతుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి ఎటువంటి దోషాలు ఉంటే దానికి తగిన శాంతి చేసుకోవటం చాలా అవసరం. స్వస్తి.